అంతే ఉండిపోయింది. తను కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని అంతే వదిలేశాడు. కాకపోతే కొన్ని నెలల నుంచి ఆ రాడ్ వేసిన దగ్గర ఒక వాపు వస్తూ ఉందంట, భయంకరంగా నొప్పి ఉంటే మరలా ఎవరైతే ఆపరేషన్ చేశారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, నీ కాల్లో ఉన్న రాడ్డు ఇన్ని సంవత్సరాలు ఉంచకూడదు, లోపల ఉన్న సీల్ అనేది విరిగిపోయింది, అది తీయడం కష్టం అని చెప్పారంట. వీళ్ళు సర్జరీ కోసం అని అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అయితే చేతులు ఎత్తేశారు. ఉన్నన్నాళ్ళు ఆ రాడ్ అంతే ఉంచుకోవాల్సిందే, సెప్టిక్ అయినా చేసేదేం లేదు, వాపు వచ్చినా చేసేదేం లేదని ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు చేతులు ఎత్తేసారంట. తర్వాత మళ్ళా వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక డాక్టర్ గారిని సలహా అడుగుదామని వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కూడా అంతే చెప్పారంట. ఇప్పుడు 13 సంవత్సరాలు అయిందయ్యా, మళ్ళీ ఆ రాడ్డు తీయడం అనేది కష్టం, లోపల ఆ నెయిల్ కూడా ఇరిగింది, అది ఎక్కడుందో కూడా మనం ట్రేస్ చేయడం కష్టం అవుతుందని ఇంకో డాక్టర్ కూడా చెప్పేశారంట. వీళ్ళు దిగులు పడకుండా దేవుని సన్నిధికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళారంట. దైవజనులు ప్రార్థన చేసి ఒకటే అన్నారంట, విశ్వాసం ఉంచు, దేవుడి కార్యం చూస్తామని దైవజనులు పలికినప్పుడు మరలా వరబాబు అనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు చూపిస్తే, ఏం కాదయ్యా ఆపరేషన్ చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని డాక్టర్ గారు ధైర్యపరిచి ఆపరేషన్ చేసినప్పుడు దేవుడి కృపలో అద్భుతంగా ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆ విరిగిపోయిన నెయిల్ కూడా దొరికిందన్న, నేను 3 రోజులు నడవడానికి దేవుడు కృప చూపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక.